church, ముఖ్యంగా నేటి సంఘములో prayer has come down, it has come to a very lowest level. చెప్పాలంటే ప్రార్థన అనేది చాలా అధమ స్థాయికి వచ్చేసిందండి. People are not ready to pray. ప్రజలు ప్రార్థన చేయడానికి సిద్ధంగా లేరు. Prayer today, I don't know about Andhra Pradesh, but in Tamil Nadu, prayers are just movements. ఆంధ్రప్రదేశ్ నాకు తెలియదండి, కానీ తమిళనాడులో ప్రార్థనలు అనేవి ఏదో ఒక ఉద్యమం లాగా చేస్తున్నారు. They put big stages, పెద్ద పెద్ద వేదికలు వేసి all the pastors will sit in the stage, స్టేజ్ మీద ఏమో పాస్టర్లు అందరూ కూర్చుని, and they call that meeting as a prayer revival or revival for prayer, I don't know whatever name they call it. ఆ మీటింగ్ వారు ఏం పేరు పెడుతున్నారంటే ప్రార్థన ఉజ్జీవ సభ, లేకపోతే ప్రార్థన ఉద్యమం, ఇలాగ ఏదో కొన్ని పేర్లు పెట్టేస్తున్నారు. 5,000 to 10,000 people will be sitting there. 5,000 మంది 10,000 మంది అక్కడ కూర్చుంటున్నారు. Some people will be on their mobile phones. కొంతమంది ఏమో మొబైల్స్ చూసుకుంటూ ఉంటారు. Surprisingly, pastors will also, I don't know why pastors they use the mobile phones when they pray. అసలు పాస్టర్ గారు ప్రార్థన చేసేటప్పుడు ఎందుకు మొబైల్ వాడతారో నాకు అసలు అర్థం కాదండి ఇప్పటికీ. కానీ పాస్టర్ గారు ఆ ప్రార్థన ఉద్యమ సభలో మొబైల్ తోటే ఉంటారు. It seems it's also happening in Andhra Pradesh, right? ఆంధ్రప్రదేశ్ లో అదే జరుగుతుంది. Same. Prayers are just moments. అంటే ప్రార్థనలు అనేవి ఏదో ఉద్యమంలాగా చేస్తున్నారు. See, moments they come and go. ఉద్యమం అనేది అలా లేచి ఆగిపోతారు. But prayer should become your lifestyle. కానీ ప్రార్థన నీ జీవన శైలి అవ్వాలి. That way we can see the revival in the nation if the prayer is a lifestyle of every believer in the church. సంఘములోని ప్రతి విశ్వాసి జీవితం కూడా ప్రార్థనయే వారి జీవన విధానంగా మారిపోవాలి. Hallelujah. హల్లెలూయా. See, I tell you, we can clearly sense there is an attack by Satan against the prayer life of God's children. దేవుని పిల్లల మీదకు వ్యతిరేకంగా ప్రార్థనలు చేయకుండా సాతాను దాడిని మనం ఎదుర్కొంటున్నాం, చూస్తున్నాం కూడా. So what we are going to do is we are going to fight against it tonight. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రార్థన పోరాటములో మనము పోరాడవలసిన వారమై ఉన్నాం. And I believe tonight God is going to pour out the spirit of prayer upon this church. దేవుని సంఘము మీద ప్రార్థనాత్మను కుమ్మరించునుగాక. Hallelujah. హల్లెలూయా. So why do we struggle in our prayer? మన యొక్క ప్రార్థనలో ఎందుకు మనము ప్రయాసపడుతున్నాం? So this is tonight's message. అదే ఈ రాత్రి ప్రసంగం. So let us bow our head down and let us look at the Lord. ప్రార్థన చేసుకుందాం. Gracious Heavenly Father, మా ప్రియమైన కనికర, thank you for this beautiful night, Lord. ఈ అద్భుతమైన రాత్రి కొరకు Thank you for this wonderful people. ప్రభువా, ఈ అద్భుతమైన ప్రజల కొరకు స్తోత్రం. In the middle of this week, they are here to hear your voice, Lord God. ప్రభువా, ఈ వారి మధ్యలో మేము నీ సన్నిధిలో కూర్చున్నాం, నీవు మాట్లాడాలని కూర్చున్నామయ్యా. Lord, I believe that I am not here accidentally. ప్రభువా, నేనేదో యాదృచ్ఛికంగా ఇక్కడికి వచ్చామనుకోవట్లేదు తండ్రి. Lord, I believe that you have brought me with a purpose and a plan. ప్రభువా, మా జీవితాల్లో నీవు ఒక ఉద్దేశంతో మా మధ్యకు వచ్చినందుకు స్తోత్రం అయ్యా. That purpose shall be fulfilled this morning or evening, Lord. ప్రభువా, ఈ సాయంకాలమందు మా పక్షంగా నీ ఉద్దేశము నెరవేర్చబడును గాక. Let your name be glorified tonight. ఈ రాత్రి నామం ఘనపరచబడును గాక. Cover ourselves under your blood, O God. ప్రభువా, నీ రక్తపు నిబంధనలో మమ్మల్ని భద్రపరచండి తండ్రి. In Jesus' name I pray. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Let us turn our Bible towards Acts chapter 16. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయంలోనికి మనం వద్దాం. This is a revelation that God spoke to me very, very recently. ఇటీవలనే దేవుడు నాతో మాట్లాడిన ప్రత్యక్షత. So wherever churches I travel, I make sure I preach this sermon. కాబట్టి ఎక్కడికి ప్రయాణం చేసినా ఆ సంఘములో ఈ సందేశం అందించాలని నేను ఆశపడుతున్నాను. So it will answer your questions as well. ఇది మీ ప్రశ్నలకు జవాబుగా దేవుడు చేయబోతున్నాడు. Now we are going to read Acts chapter 16 from verse 16. I want pastor to read from verse 16. 16వ అధ్యాయం 16వ వచనం నుంచి నేను చదువుతున్నానండి, అందరూ చూడండి. From verse 16 to verse 27, pastor. From 16 to 27. 16 నుండి 27 వరకు. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా
పుతోను అను దయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చాను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పారు. ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నామని ఆ దయ్యముతో చెప్పాడు. వెంటనే అది ఆమెను వదిలిపోయాడు. ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయినని అనుకుని పౌలును శీలను పట్టుకుని గ్రామపు చావడిలోనికి అధికారుల ఎదురు ఈడ్చుకుని పోయింది. అంతకు న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకుని వచ్చి, ఈ మనుషులు యూదులై ఉండి రోమీయులమైన మనం అంగీకరించుటకైనను చేయుటకైనను కూడా ఆచారమును ప్రచురించుచు మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పింది. అప్పుడు జన సమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగవేసి వారిని బెత్తముతో కొట్టవలనని ఆజ్ఞాపించింది. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించింది. అతడంటి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించారు. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండిరి. ఖైదీలు వినుచు ఉండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగిన చెరసాల పునాదులు అదరెను. వెంటనే తలుపులన్నీ తెరచుకొనెను. అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయిననుకుని కత్తి దూసి తన్ను తాను చంపుకొనపోయెను. ఆమేన్. In Acts chapter 16 verse 16, అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 16వ వచనంలో Paul and Silas were walking to the place of prayer. పౌలు శీల ప్రార్థనా స్థలమునకు నడిచి వెళుతున్నారు. They were going to the place of prayer. వారు ప్రార్థనా స్థలానికి నడిచి వెళుతున్నారు. Actually, this was happening in the city of Philippi. ఇది ఫిలిప్పి అనే పట్టణంలో జరిగిన సంఘటన. Paul was traveling from one city to another city to preach the gospel. పౌలు గారు సువార్త ప్రకటించడానికి ఒక పట్టణం నుంచి మరొక పట్టణానికి ప్రయాణం చేస్తున్నారు. Not only to preach the gospel, he has been establishing churches in every city where he traveled. ఆయన ప్రయాణం చేయడం మాత్రమే కాదు, ప్రయాణించిన ప్రతి ప్రాంతంలో కూడా ఒక్కొక్క సంఘమును స్థాపించి వెళుతున్నాడు. While he is doing that, Paul makes sure that when he enters a city or when before he starts the ministry, he makes sure to prepare a place for prayer. ముఖ్యంగా ఆయన ఏ యొక్క ప్రాంతంలోనైనా ఒక స్థలంలో సంఘాన్ని స్థాపించడానికి గల కారణం, ఆయన వెళ్ళిన స్థలంలో మొదటిగా ప్రార్థన కొరకైన ఒక స్థలాన్ని సిద్ధపరచుకునేది. Because Paul knows without prayer we can't do anything. ఎందుకంటే పౌలు గారికి అర్థమైంది ప్రార్థన లేకుండా ఏమీ చేయలేము అని. So Paul, he had a place for prayer. హల్లెలూయా. ఆయన ప్రార్థన కొరకు ఒక స్థలాన్ని ముందుగా కేటాయించుకునేవాడు. Today this evening I'm looking at every pastors here. I'm asking you, do you have a place for your prayer? ఇక్కడ ప్రతి పాస్టర్ గారి వైపు చూసి అడుగుతున్నాను, పాస్టర్ గారు మీరు ప్రార్థన చేసుకోవడానికి మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థలము ఉందా? If I come tonight to your home, can you show me your place of prayer? నేను ఈ రోజు మీ ఇంటికి రాగలిగితే మీరు ప్రార్థన చేసుకునే ఆ ప్రత్యేక స్థలాన్ని మీరు చూపించగలరా మీ ఇంట్లో? I'm asking every one of you, do you have a place, a specific place where you talk and you encounter with your heavenly Father? నేను ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను, మీ ఇంట్లో మీరు మీ దేవునితో మాట్లాడుకునే, మీ దేవుడు మీతో మాట్లాడుకునే ప్రత్యేకమైన ప్రార్థనా స్థలము ఉన్నదా? I tell you, if you don't have a specific place for prayer, I mean you are not living a successful Christian life. మీ గృహంలో మీ దగ్గర ఒకవేళ మీకు ప్రార్థన చేసుకోవడానికి నిర్దిష్టమైన స్థలం అంటూ ఏది లేదంటే మీరు విశ్వాస విజయవంతమైన జీవితం జీవించట్లేదు. Jesus had a place for prayer. యేసయ్యకు ప్రార్థనా స్థలము ఉంది. I mean Elijah had a place for prayer. ఏలియాకు ప్రార్థనా స్థలము ఉంది. Moses had a place to pray. మోషేకు ప్రార్థనా స్థలము ఉంది. Isaac had
to pray. ఇస్సాకుకు ప్రార్థనా స్థలము ఉంది. For most of us, the place we pray is above the bed. అయితే మనలో చాలా మందికి ప్రార్థనా స్థలం ఎక్కడంటే మంచం అండి. You wake up early in the morning. ఉదయమే లేచి You don't brush your teeth. You don't brush. వారు ఏం చేస్తారంటే అసలు ఇంకా బ్రష్ కూడా You don't చేసుకుంటారు. wash your face. మనం అసలు ఏమీ కూడా ముఖం కడుక్కోకుండా Your bed sheets about your head. మనం ఏం చేస్తామంటే బెడ్షీట్ తీసేసుకుని And you pray for few minutes. ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకుని That's most of our prayer. మన ప్రార్థనా స్థలం ఏదంటే That is not prayer. అసలు అది ప్రార్థన కాదు. I mean, you should have a place for prayer in your home. మీరు ప్రార్థన చేసుకోవడానికి నిర్దిష్టమైన స్థలము ఒకటి ఉండాలి. Maybe you tell pastor we have only one room in our house. బహుశా మన ఇంట్లో ఒక రూమే ఉందేమోనండి. What you do is అప్పుడు ఏం చేయాలి? go tonight, ఈ రాత్రి ఇంటికి వెళ్ళి clean one corner, మీ ఇంటిలోనే ఒక మూలను శుభ్రం చేసుకుని put a screen on the corner. అక్కడ మీరు మూలలో తెర కట్టేసుకుని I mean, put a mat there. అక్కడ ఒక చిన్న చాపేసుకుని Like keep the place clean. అక్కడ మీరు కావాల్సిన నీటిగా పెట్టుకుని Have a Bible and a diary there. బైబిల్ డైరీ అక్కడ పెట్టుకుని Let that place be a place of prayer. ఆ చిన్న స్థలమే మీకు ప్రార్థనా స్థలముగా ఉండును గాక. Let that be a place of prayer. అదే మీకు ప్రార్థనా స్థలముగా ఉండును గాక. And if you do it today, ఈ రోజే మీరు ఇది చేస్తే how many of you are going to do it? ఎంతమంది అలా చేయాలనుకుంటాం? చేస్తాం. చెప్పండి, నిజంగా చెప్పండి. I will come and check tomorrow, okay? నేను రేపు చెక్ చేస్తాను. I will take pastor. I will come to your home and I will check and ask for the place of prayer. తీసుకుని మీ ఇంటికి వచ్చి చెక్ చేస్తాను. See, last year I went to England. పోయిన సంవత్సరం ఇంగ్లాండ్ వెళ్ళాను. I went to a very important place. నేను చాలా ప్రత్యేకమైన స్థలానికి వెళ్ళాను. Do you hear about William Carey? విలియం కేరీ గురించి విన్నారండి? Who is William Carey? ఎవరు విలియం కేరీ? He is a missionary who came all the way from England to Calcutta. ఇంగ్లాండ్ నుండి కలకత్తాకు వచ్చినటువంటి మిషనరీ ఆయన. Right? He is the one who printed the Bibles. ఆయన మన కొరకు బైబిల్ ప్రింట్ చేసిన వ్యక్తి. He learned many languages. ఆయన భారతీయ భాషలు ఎన్నో నేర్చుకున్నాడు. He established a big Bible college in Calcutta. ఆయన కలకత్తాలో పెద్ద బైబిల్ కాలేజీ స్టార్ట్ చేశాడు. Serampur University is been established by William Carey. అసలు సెరంపూర్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడే విలియం కేరీ గారు. I went to his house. నేను వారి ఇంటికి వెళ్ళాను. You know how big his house was? ఆయన ఇల్లు ఎంత పెద్దదో తెలుసండి? Exactly the size of this stage. చూడండి, ఈ స్టేజ్ ఎంత ఉందండి, అంతే ఉంది ఆయన ఇల్లు మొత్తం. Exactly the size of this stage. ఖచ్చితంగా ఇంతే ఉందండి విలియం కేరీ గారి ఇల్లు. Even smaller than the size of this stage. చెప్పాలంటే దీనికంటే చిన్నదేనండి. If 3 people stands together here, ఒకవేళ ముగ్గురు నిలబడితే, I mean, you can't walk. ముగ్గురు లైన్ గా నిలబడితే నడవలేమండి, ఆ తిరుగుగా ఉంది ఆ ఇల్లు. So the length of the house is length of the stage. కానీ ఆ ఇంటి పొడవైతే ఈ స్టేజ్ అంత పొడవు ఉంది. And the breadth is very, very little. అయితే వెడల్పు మాత్రం చాలా తక్కువ ఉంది. And in the corner of the house, ఆ ఇంటి మూలలో there is a water tank. ఒక వాటర్ ట్యాంక్ ఉంది. Because William Carey was a shoe cobbler, ఆ విలియం కేరీ గారు చెప్పులు కుట్టేవాడు కనుక he soaks his leather on that tank. ఆ వాటర్ ట్యాంక్ లోనే ఆయన యొక్క తోలును నీటిలో తడిపేవాడు. Imagine how the room smells. ఆ రూమ్ కి ఎటువంటి స్మెల్ వస్తుందో చూడండి ఒకసారి. Right? And there is a small table. చిన్న టేబుల్ ఉంది. And there are some tools are there. కొన్ని స్టూల్స్ ఉన్నాయి. On that corner is a small table where William Carey sits and read his Bible and where he talks with his God. ఆయన మూల టేబుల్ దగ్గర కూర్చుని విలియం కేరీ గారు బైబిల్ పెట్టుకుని దేవునితో మాట్లాడే స్థలం కూడా. And there is a small globe he made out of a leather. అక్కడ ఒక లెదర్ తోటి ఆయన ఒక గ్లోబ్ తయారు చేసుకున్నాడు. A beautiful world map he made out of leather. ఆ లెదర్ తోటి ఆయన ఒక పెద్ద అందమైనటువంటి ప్రపంచ పటాన్ని ఆయన చిత్రీకరించుకున్నాడు. Where he marked our country India. ఆ ప్రపంచ పటములో భారతదేశము ఇండియా. This is William Carey's house. అదే విలియం కేరీ గారి ఇల్లు అక్కడ. This is the man who came to India. భారతదేశానికి వచ్చిన గొప్ప దైవజనుడి ఇల్లు. I know most of our house bathroom is bigger than William Carey's house. మనలో చాలా మంది యొక్క బాత్రూమ్ విలియం కేరీ గారి ఇంటికంటే పెద్ద పెద్ద బాత్రూమ్స్. Some pastors' bathrooms are bigger than William Carey's house. విలియం కేరీ గారి ఇంటికంటే కొంతమంది పాస్టర్ గారు లేక బాత్రూములు పెద్దవే. We talk about prayer. మనం ప్రార్థన గురించి We మాట్లాడతాం. talk about prayer. మనం ప్రార్థన గురించి But we మాట్లాడతాం. don't see any revival in this nation. అయితే ఉద్యమం అయితే లేదు
ఉజ్జీవానికి కారణం. That's what a real prayer does. ఆయన తన దేశాన్ని కదిలించాడు. I want your house to become William Carey's house. ఓ మీ యొక్క కుటుంబాలు అలాగున ఉజ్జీవంతో నింపబడాలి. House of prayer. ఓ మన ప్రార్థనా గృహాలుగా, This house of vision. దర్శనములు పొందే గృహాలుగా, House where you plead for the nation. దేశము కొరకు విజ్ఞాపన చేసే గృహాలుగా. Hallelujah. చేతులెత్తి ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. Revival will not come through prayer movements. ఉజ్జీవం అనేది ప్రార్థన ఉద్యమాల ద్వారా రాదు. Revival is not going to happen by big preachers. పెద్ద పెద్ద ప్రసంగికుల ద్వారా ఉజ్జీవాలు రావు. It is not going to happen by big ministries. No. పెద్ద పెద్ద సంస్థల ద్వారా ఉజ్జీవం రాదు. It is going to happen because one man or one woman stands in the presence of God until he sees the revival in his name. ఒక స్త్రీ ఒక పురుషుడు మోకాళ్ళ మీద నిలబడి ప్రభుతో మాట్లాడడం మొదలు పెడితే దేవుడు గొప్ప ఉజ్జీవాన్ని పంపిస్తాడు. Hallelujah. హల్లెలూయా. Paul had a place for prayer. పౌలు గారికి అందరూ చేతులెత్తి చెప్తాం, పౌలు గారికి ప్రార్థనా స్థలం ఉంది. Paul and Silas went to Philippi with a great vision. పౌలు శీలా వారు గొప్ప దర్శనముతో ఫిలిప్పి వెళ్ళారు. So before they start their ministry, వారు పరిచర్య ప్రారంభించడానికి ముందు they prepared a place for prayer. వారు ప్రార్థనా స్థలాన్ని The సిద్ధపరచుకున్నారు. Bible బైబిల్ says చెప్తుంది, when Paul and Silas were walking to the place of prayer, పౌలు శీల ప్రార్థనా స్థలమునకు వారు నడిచి వెళ్ళుచుండగా there was a woman who always follows Paul and Silas to this place. ఒక స్త్రీ పౌలు శీల వెళ్ళుచున్నటువంటి ప్రార్థనా స్థలమునకు ఆమె కూడా వెనకాల వెంబడించేది. And this woman was filled with the spirit of divination. ఆమెకు ఒక భయంకరమైన దయ్యం చేత పీడించబడుతోంది. The Bible says as she followed Paul and Silas, ఆమె పౌలు శీలను వెంబడిస్తుండగా she begins to shout, "These are the men of God." ఆమె ఎలా కలుస్తుంటే వీరు దేవుని దాసులు అంటుంది. When she shouts, "These are the ministers of God." ఆమంటుంది వీరు సర్వోన్నతుని దేవుని యొక్క సేవకులు అని అంటుంది. Why should she shout, "These are the men who shows the way for salvation"? ఓ మీరు రక్షణ మార్గమును ప్రకటిస్తారు అని అంటుంది. It's not for happening one day. ఇది ఒక రోజు కాదండి. Whenever Paul and Silas were going to the place of prayer, she comes in between and she starts to shout. వినండి, పౌలు శీల ప్రార్థన చేసుకోవడానికి వెళదాం అనుకున్నప్పుడల్లా ఆమె వెనకాల వచ్చేస్తుంది, ఇదే కేకలేస్తుంది. Listen very carefully. జాగ్రత్తగా వినండి. Sometimes people around us, they shout that Pastor John Reuben is a man of God. ఓ చాలా సార్లు మన చుట్టూ ఉన్న కొంతమంది కేకలేస్తారు గట్టిగా, ఆ పాస్టర్ జాన్ రూబెన్ గారు దైవజనుడు అండి, He is a powerful man of God. ఆయన గొప్ప శక్తి ఉన్న దైవజనుడు అండి. Even now, before I started preaching, Pastor was saying something about me. నేను నాకు ప్రసంగానికి టైం ఇవ్వడానికి ముందు కూడా పాస్టర్ గారు నా గురించి ఏదో చెప్పాడు. I didn't understand, అర్థం కాలేదు కానీ but I know he was talking something positive about me. నా గురించి మంచి మాట చెప్పారని మాత్రం నాకు అర్థమైంది. Wherever you go, people around you, they shout at you that you are a man of God, you are a man who shows the way of the God. What is the point of praying? అసలు మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ అందరూ ఇది గొప్ప దైవజనుడు అండి, దేవుని మార్గాన్ని మనకు బోధిస్తాడని చెప్తుంటే ఇంక మనం ప్రార్థన చేయవలసిన అవసరం ఏముంటుందండి? What is the point of praying? ఇక ప్రార్థన చేసిన అవసరం Already you come in the posters. అసలు మీరు ఆల్రెడీ పోస్టర్లోకి వచ్చేసారు. Already you are in the social media. సోషల్ మీడియాలో ఉన్నారు. Already you have 10,000 subscribers. మీకు మీ సోషల్ మీడియాలో 10,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. And already all in Andhra know about you. ఇప్పుడు ఆంధ్రాలో మీ పేరు తెలియని ఒక్కడు కూడా లేడు. More than people in Tamil Nadu, mostly people in Andhra knows about me. అసలు చెప్పాలంటే తమిళనాడులో మా తమిళ వారి కంటే ఆంధ్ర వారికే నేను ఎక్కువ తెలుసు. Now you are a famous person. ఇప్పుడు నేను ఒక ప్రఖ్యాతిగాంచిన What is the point of praying? మరి అలాగైతే ఇక ప్రార్థన చేయవలసిన అవసరం ఏముంది? This is a temptation that is coming to Paul and Silas. పౌలు శీలకు వస్తున్న ఒక పెద్ద పరిశోధన లేక శోధన ఇది. Hallelujah. హల్లెలూయా. And if a pastor has such believers in this church, సంఘములో పాస్టర్ గారికి అటువంటి విశ్వాసులు ఉంటే
such believers అలాంటి విశ్వాసులు who always lifts their pastors up. పాస్టర్ గారిని కష్టమాటి పొగిడేసే విశ్వాసులు గారు ఉంటేనండి I tell you, we'll be so happy, right? నిజంగా చెప్పాలి, మా మనసు ఎంత కుదిరిపడిపోతుందో. I need some brothers and sisters in our church to say, pastor is coming. ఓ మా యొక్క చర్చిలో కొంతమంది బ్రదర్స్ అలా చెప్తే బాగుండు, మాస్టర్ గారిలా గొప్పవారని చెప్పే వాళ్ళు ఉంటే Listen very carefully. కానీ జాగ్రత్తగా The Bible says బైబిల్ చెప్తుంది that woman is not just a woman. ఆమె స్త్రీ, మామూలు స్త్రీ కాదండి ఆమె. She is filled with the spirit of divination. ఆమె దెయ్యము చేత పీడించబడుతుంది. That is interrupting Paul and Silas not to go to the place of prayer. ఇప్పుడు ఆమెలో ఉన్న ఆ దయ్యం వారిద్దరిని ప్రార్థన దగ్గరకు వెళ్లకుండా చేస్తున్న దయ్యం. అబ్బా Listen very carefully. జాగ్రత్తగా వింటున్నారా? If you are pastors here, please listen. మీరు పాస్టర్ జాగ్రత్తగా వినండి. Devil can give you anything in this world. అపవాది ఈ లోకంలో ఏదైనా మీకు ఇవ్వగలడు. He can give you names. మీకు పేరు ఇవ్వగలడు. He can give you subscribers because that's a big problem. అందరికీ కావాల్సిన సబ్స్క్రైబర్సే కదండి. ఎంతకన్నా Today, pastors they want subscribers. పాస్టర్ గారికి ఇప్పుడు కావాల్సింది వారి యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసేవాడు కావాలి. He can give you people around him. దేవుడు మీకు ఎంతమంది కావాలి అంతమంది ఇచ్చేస్తాడండి. But he will tell you don't go to place of prayer. No. ఆమేన్. అయితే ఒక్కటే వాడు ప్రార్థనా స్థలానికి మాత్రం పాస్టర్ గారిని వెళ్ళడు. Don't go to the place of prayer. ప్రార్థనా స్థలానికి మాత్రం వెళ్ళొద్దు అంటాడు. Not only the pastors, I tell to every one of you right now. కేవలం పాస్టర్ గారికే కాదని ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, నిన్ను ప్రార్థనా స్థలానికి వెళ్ళనివ్వడు వాడు. Believers, if you have a vision for the kingdom of God, I tell you, don't be deceived by the things which is happening in ministries today. ఈ రోజు విశ్వాసులారా, మీకు దేవుని యొక్క సేవా దర్శనం గాని మీకు ఉంటే, ప్రస్తుతము మనకు కళ్ళకు కనబడుతున్నటువంటి సేవలు అనే వాటి మీద మనస్సు పెట్టి మీ దర్శనాన్ని పాడు చేసుకోవద్దు. I tell you, if you don't have a personal prayer or a place of prayer in your life, if you do not have it, whatever ministry you have, it will crumble down in a day. నీకు ఎంత పెద్ద సేవ ఉన్నా, వ్యక్తిగతంగా నువ్వు ఎంత గొప్ప పరిచర్య చేస్తున్నా, వ్యక్తిగతమైన ప్రార్థనా జీవితం అనేది నీకు లేకపోతే నీ పరిచర్య మధ్యలోనే కూలిపోతాది. Everything will come down in one day. అసలు ఒక్క రోజులో గొప్ప కూలిపోతుంది నువ్వు కట్టుకున్నదంతా. Listen very carefully. జాగ్రత్తగా వినండి. In English and in Tamil Bible it says it's a spirit of divination. ఇంగ్లీష్ లోను అలాగే తమిళ బైబిల్లో కూడా వ్రాయబడినటువంటి మాట ఏంటంటే ఆమె ఒక దయ్యము చేత పీడించబడుతుంది అని. I don't know what it says in Telugu Bible. తెలుగు బైబిల్లో ఏమని ఉందంటే దయ్యము పట్టదు. పుతోనను దయ్యము పట్టదు దయ్యం. But actually in Greek the real translation is a spirit of python. పుతోను తెలుగు పుతోను అనే దయ్యం. In Telugu it is పుతోను. what is that? పుతూన్. Python. Yeah. Snake. In Telugu it's right. ఇప్పుడు పుతోను అంటే పైథాన్ అంటే సర్పము. Yeah. It is a spirit of python. ఇది పైథాన్ అంటే సర్పం. It is not just a woman. ఇది కేవలం ఒక స్త్రీ కాదు ఈమె. The Bible says when Paul and Silas is going towards the place of prayers, they have been interrupted by the spirit of python. ఇప్పుడు పౌలు శీల ప్రార్థన చేసుకోవడానికి ప్రార్థనా స్థలానికి వెళ్ళొచ్చినప్పుడు వారిని వెనక్కి లాగుతుంది ఒక స్త్రీ కాదు, అక్కడ సర్పము, ఒక సర్పమే వెనక్కి లాగేస్తుంది. Listen very carefully. It knows, the Satan knows, or the serpent knows that there is going to be revival very soon, which is going to happen in the city of Philippi. ఫిలిప్పీ పట్టణంలో గొప్ప ఉద్యమం వచ్చేస్తుంది ఇంకా అన్న విషయం సర్పానికి తెలుసు గనుక సర్పము ఇద్దరు దైవజనులు ప్రార్థన చేయకుండా So ఆటంకించింది. it doesn't allow Paul and Silas to go to prayer. అందుచేతనే పౌలు శీలను ప్రార్థన చేసుకోవడానికి ఆ స్థలానికి వెళ్ళనివ్వలేదు. Do you want to become famous? I will make you famous. నువ్వు గొప్పడం వల్ల నేను చేసేస్తాను అంటాడు సాతానుడు. But don't go to pray. కానీ ప్రార్థనకు మాత్రం వెళ్ళకో. See, surprisingly, this snake is called python in Greek. ఆశ్చర్యకరంగా గ్రీకులో ఇది పైథాన్ అనే దయ్యమని వ్రాయబడింది. What is the difference
other snakes. చూడండి, పైథాన్ అనేటువంటి సర్పమునకు మామూలు పాములకి ఉన్న తేడా ఏంటని? Python, it destroys its prey in a unique way. ఈ సర్పం అంటే ఈ పైథాన్ అనేటువంటి పదము వాడబడిన ఈ యొక్క పాము దేన్ని తింటుందో అది తినేదాన్ని మిగతా పాముల కంటే భిన్నంగా తింటదండి. It waits for the opportunity. ఇది మొట్టమొదటిగా అవకాశం కోసం చూస్తుంది ఈ పాము. It is an ambush predator. ఇది ముందుగా పసిగడుతుంది. It is waiting for your weaknesses. అది మొట్టమొదటిగా నీ బలహీనతను పసిగట్టే పాము ఇది. It doesn't attack immediately like other serpents. మిగతా పాములు అలా చూడగానే కాటేసేస్తాయి చూడండి, అలాగే పాము కాటేయదు. Particularly this python is particularly after your breath. ముఖ్యంగా ఈ సర్పం మాత్రం మొట్టమొదటిగా దాని యొక్క ముఖ్యమైన ఉద్దేశం నీ శ్వాస మీద, నీ ఊపిరిని ఆఫ్ చేయాలని చూస్తారు. It slowly coils around its victim. ఆ పాము ఏం చేస్తుందంటే ముందుగా నెమ్మదిగా చుట్టుతుందండి. అదే దేంతో ముందు చుట్టేస్తుంది. And it begins to squeeze the breath, the life out of ఈ పాము. అంటే ఇక్కడ వాడబడిన పాము ఎటువంటిదంటే అది చుట్టేస్తుంది. ఎలా చుట్టేస్తుందంటే కాళ్ళు ఆపు చుట్టేసి మనిషి లేదా వ్యక్తిని కుచింపు చేసుకునేలాగా చేస్తారు, కుచించులాగా చేస్తారు. It is after your breath. అది నీ ఊపిరి, నీ ప్రాణం తీసేది అన్నమాట. It is after your life. అది నీ ప్రాణాన్ని తీసేది. What is the breath? ఏంటంటే నీ ప్రాణం, నీ ఊపిరి తీయవేంటి? What is the life of a believer? విశ్వాస యొక్క జీవితము లేక శ్వాస ఏది? The power of the Holy Spirit is the breath and the life of the believer. ఒక విశ్వాస యొక్క జీవం, ఒక విశ్వాస యొక్క ఊపిరి దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఉన్నది. Where you get the life and breath in your life. అదే నీ యొక్క శ్వాసలోనికి ఊపిరిని, నీ ప్రాణంలోనికి ఊపిరిని పోసేది. You get it in the presence of God. అయితే ఆ పరిశుద్ధాత్మ యొక్క శ్వాసకి ఎక్కడ దొరుకుతుంది? దేవుని సన్నిధిలో దొరుకుతుంది. Where is the presence of God? దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుంది? Where the prayer is the presence of God. ప్రార్థన చేస్తే అక్కడికి దేవుని సన్నిధికి వస్తుంది. Satan could stop you to pray. కాబట్టి నువ్వు ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళినప్పుడు If he could interpret your prayer life, అది నీ ప్రార్థనా జీవితాన్ని గాని విఘాతము కలిగిస్తే he can squeeze your life out of you. Squeeze your breath out of your life. అది ఏం చేస్తా తెలుసండి? మొట్టమొదటిగా నీ ప్రార్థనలకు వెళ్ళినప్పుడు వచ్చి నిన్ను చుట్టేసి అప్పుడు చివరికి నీ ప్రాణాన్ని తీసుకుని చూస్తుంది. So that the plan of God, the purpose of God would not be fulfilled through you in this nation. ఒక్కసారి నీవు దాని కోరలో చుట్టబడితే నీ పక్షంగా ఉన్న దేవుని ప్రణాళిక నెరవేరదు కదా. Sadly, today's pastors and Christians are overcome instead of overcoming. ఈ దినాల్లో బాధాకరం ఏంటంటే పాస్టర్ గారు, విశ్వాసులు ఈ పరిస్థితిని నుంచి విజయాన్ని పొందడానికి బదులు ఈ పరిస్థితి చేత లేకపోతే దాని చేత కబళించబడ్డారు. Tonight we are going to check some symptoms. ఎవరికి వాళ్ళే దానికి చిహ్నాలు మనలో ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. Am I under the attack of the spirit of python? నేను ఈ పుతోను దయ్యము కోరల్లో చిక్కుకున్నానా? Tonight, the first night, today is going to be day of deliverance tonight. ఈ మొదటి రాత్రి విడుదల రాత్రి. God is going to deliver you. దేవుడు నిన్ను విడిపించాలని ఆశపడుతున్నాడు. My dear children of God, let me ask you some question. Are you losing your passion to pray? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకోవాలన్న ఆశ నీలో సన్నగిల్లుతోందా? My dear children of God, are you losing your passion to read the word of God? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చదవడానికైనా మీ ఆశ గాని సన్నగిల్లుతోందా? Please don't brush it off. ఏదో మీరు పైకి మెరుగులు తెద్దొద్దు. You are under attack. నీవు నీ మీద దాడి జరుగుతుందన్న మాట మర్చిపోకు. If you are a pastor, నువ్వు పాస్టర్ గారు అయితే your ministry is starting to grow. నీ యొక్క సేవ ఎందుకు అభివృద్ధి చెందడం లేదు? You have more believers now. ఇప్పుడు నీకు చాలా మంది విశ్వాసులు You are so busy in your ఇప్పుడు నీ ministry. సేవలో చాలా బిజీగా ఉన్నావు. If you have no
అసలు నీ మీద ఎంత దాడి జరుగుతుందో ఆ దాడి జరుగుతున్న చిహ్నాలు నువ్వు కనిపెట్టాలి. See, most people they die in heart attack because they ignore the symptoms. చాలా మంది గుండెపోటు వచ్చి చచ్చిపోతారండి. గుండెపోటు లక్షణాలను వారు పట్టించుకోరు గనుక. Am I right? అర్థమైంది. They ignore the symptoms. వారు గుండెపోటు లక్షణాలు పట్టించుకోవట్లేదు. What they say, they'll have a pain here. వారు ఏమంటారంటే ఇక్కడ చిన్న నొప్పి ఉందండి. They will say, I'm having gastritis ఆ problem. నొప్పికి పెట్టే పేరు గ్యాస్ పెయిన్ అండి. They'll గ్యాస్ say, పెయిన్. drink a 7-Up or a Sprite or a soda, it will be okay. గ్యాస్ పెయిన్ వస్తే 7-Up స్ప్రైట్ తాగిస్తే తగ్గిపోతుందనుకుంటా. But it's a symptom that soon he's going to get a heart attack. కానీ ఆ నొప్పి దేనికి సూచన? గుండె నొప్పి త్వరలో వస్తుంది అంటే సూచన. Believers, please listen this carefully. విశ్వాసాలు జాగ్రత్తగా వినండి. This is the word of God tonight. ఈ రాత్రి దేవుని వాక్కు నీ కొరకు వస్తుంది. The first symptom is మొదటి లక్షణం loss of spiritual desire. ఆత్మీయత గురించినటువంటి ఆశ చచ్చిపోవడం. Because the goal of the spiritual attack is to turn you away from God, what God wants to do in your life. నీ మీద సాతానుడు లేదా వాడు చేస్తున్న దాడి యొక్క మొదటి ఉద్దేశం ఏంటి తెలుసా? దేవుడు నీ జీవితంలో చేయబోతున్న గొప్ప కార్యాలు నీ లైఫ్ లో జరగకూడదని వాడి ఉద్దేశం. Loss of spiritual appetite. ఆత్మీయ ఆకలి క్షీణించుట. Listen very carefully. There is a difference between some things you do out of obligation and something you do out of desire. అందులో ఒకసారి రండి, నా వైపు చూడండి. తప్పక చెయ్యవలసినవి గనుక చేయుట. ఒకటి చెయ్యాలి కాబట్టి చేయడం. రెండు చెయ్యడానికైన ఆశతో కోరికతో చేయడం. ఈ రెండింటి మధ్య తేడా ఉంది. David says in Psalm 63 verse 1, 63వ కీర్తన 1వ వాక్యంలో, Lord, I seek you early in the morning. దేవా నేను వేకువనే నిన్ను వెతుకుతాను. When David was singing that psalm, దావీదు ఆ పాట పాడేటప్పుడు he was not singing in his bedroom. ఆయన బెడ్రూమ్ లో పాడలేదా పాట. He was singing in the middle of the desert. ఆయన అరణ్యములో ఆ పాట పాడుతున్నాడు. He was running away from Saul. ఆయన సౌలు దగ్గర నుంచి పారిపోతున్న సమయంలో పాడిన పాట. Any moment he would be killed. ఎప్పుడైనా ఆయన చంపేయవచ్చు ఎవరైనా ఆ సౌలు. He is shouting at the Lord, Lord, early morning I seek you. చేతులు పైకి చెప్తాము దావీదులాగా, దేవా ఉదయమునే వేకువనే నిన్ను వెతుకుతాను. But that word from David's mouth is not out of obligation. It's out of real desire. వేకువనే వెతుకుతానని చెప్పేది ఆయన చెయ్యాలి కాబట్టి, ఏదో చెయ్యవలసి వచ్చింది కాబట్టి అడుగుతున్నదా? ఆయన కోరిక ఎలా ఉందంటారా? Loss of spiritual desire doesn't come in one day. చూడండి, ఆత్మ సంబంధమైన కోరికలు నశించుట అనేది ఒక్కరోజు జరగదండి. It doesn't come in one day. అది ఒక్కరోజు జరిగే ప్రక్రియ కాదు. It happens slowly. అది నెమ్మదిగా The spirit of python toils you little bit. చూడండి, ఆ పాము ఏం చేస్తుంది? నెమ్మదిగా ఒక్కొక్క రోజు చుట్టేస్తుంది. నెమ్మదిగా జరిగే ప్రక్రియ. Squeezes your breath. చివరికి అది నీవు ఊపిరి తీసుకోకుండా, ఊపిరి సలపకుండా నొక్కేద్దంట పాము. At one time you feel disconnect from God. ఇక అప్పుడు ఏమైపోతుందంటే నీకు దేవునికి మధ్య సంబంధం తెగిపోతుంది. And you have started to have more connection with the mobile phone. అప్పుడు ఏమైపోతుందంటే నెమ్మదిగా ఇది ఎలా ఎప్పుడైతే నువ్వు బంధించబడిపోతుంటావో నీకు మొబైల్ ఫోన్ మీద ఆసక్తి పెరిగిపోతుంది. Is it happening in your life? మీ లైఫ్లో జరుగుతుందా? Is that the symptoms? అది లక్షణం అర్థమవుతుందా? అది అర్థమవుతుందా? It's a very easy symptoms you can identify. మీరు గ్రహించగలిగిన చాలా సులభమైన లక్షణం అది. Some songs you like very much. Some songs you like really very much. నిజంగా కొన్ని శబ్దాలండి, కొన్ని పాటలు భలే ఇష్టమైపోతాయి నీకు. Particularly that particular song, when I hear that, I really like to dance. చూడండి, కొన్ని పాటలు వింటే డాన్స్ చేసేద్దామన్న పాటలు ఉంటాయి కొన్ని. But when I hear the same song sung today in the church,
I don't feel clapping. చూడండి, అదే రకమైన పాట ఇప్పుడు చర్చిలో పాడుతుంటే అసలు చప్పట్లే కొట్టబుద్ధి అవ్వట్లేదు. I lost the desire. అంటే నాకు ఏమైంది ఇప్పుడు? I lost the interest. ఆ పాట మీద, ఆ ఆత్మ సంబంధమైన వాటి మీద ఆసక్తి సందగిలిపోయింది. Yeah, the person who danced and clapped and praised the Lord, now just sitting in the corner at the end of this building. I mean, really not having, much, interest in coming to church. ఒకప్పుడు ఎంతో ఆసక్తిగా చప్పట్లు కొట్టి, ఎంతో ఆసక్తిగా నాట్యమాడినంతగా స్తుతించిన నీవు ఎక్కడో ఆ మూలలో కూర్చుని ఎంత గంభీరమైన పాట పాడినా ఏమీ పట్టనట్టు కూర్చుంటున్నావే అంటే నీకు దైవాసక్తి తగ్గిపోయింది. Are you that person here sitting this evening? అమ్మా, ఆ వ్యక్తిని నువ్వేనేమో చూసుకో ఈ రాత్రి. Losing the desire? నీకు ఆ ఆత్మీయమైన కోరిక నశించినట్టుంది. I tell you, might be under attack. నీవు ఒక పెద్ద దాడిలో ఉన్నావు. That spirit is starting to call you. ఏమవుతుందంటే నిన్ను చుట్టేస్తుందా పాము, చుట్టేస్తుందా పాము. Pastors, if you are pastors here, put your hands up. పాస్టర్ గారి చేతులపై, పాస్టర్ గారి ముందు చేతులపై ఎత్తండి. పాస్టర్ గారు, symptoms which we feel, మనము అనుభవిస్తున్న లక్షణం physical fatigue. చూడండి, అది భౌతికమైనటువంటి దాడిగా. Physical fatigue. భౌతికమైన దాడి. I can't kneel down. ఎలాంటి తెలుసు అండి? ముఖ్యంగా మనకి మోకరించలేకపోతున్నాను. Today I want to sleep 2 hours extra. ఇప్పుడు ఏమో 2 గంటలు ఎక్కువ పడుకోవాలనిపిస్తుంది. Once I used to fast. ఒకప్పుడు ఉపవాసం ఉండేవాడిని. But now I want to eat. ఇప్పుడు తినాలనిపించేది, ఆకలేసేస్తుందండి. Physically you feel you are tired and you cannot able to pray. ఇప్పుడు ఎలా ఉందంటే భౌతికంగా శరీరంలో అలసట ఎక్కువైపోయింది. అలసట ఎక్కువైపోయింది. మోకరించలేకపోతున్నా, ప్రార్థన చేయలేదు. Sometimes when we get older we get tired. That's చూడండి, వయసు పెరిగేటప్పుడు వృద్ధులు అవుతుంటే అలసట పొందుతామనేది వాస్తవం. But when you are filled with the Spirit of God, even though you are old, I tell you, you will be strong. Yes. ఒకవేళ నువ్వు కానీ దేవుని ఆత్మ చేత నింపబడిన వ్యక్తి అయితే ఎంత ముసలోడివైనా సరే ఆత్మలో మాత్రం చాలా ఆనందిస్తూ ఉంటావు కదా. Hallelujah. Hallelujah. Last week I was with a wonderful man of God in Tamil Nadu. పోయిన వారంలో నేను ఒక గొప్ప దైవజనుడితో తమిళనాడులో ఉన్నానండి. I think many of his songs has been translated in Telugu. ఆయన పాటలు చాలా పాటలు తెలుగులో ట్రాన్స్లేట్ చేశాడు. He's Father Bergmans. ఆయన ఫాదర్ బర్క్మన్ గారు. How many of you know Father Bergmans? ఎంతమందికి తెలుసు ఫాదర్ బర్క్మన్ గారు? If you know, oh praise God. అందరికీ తెలుసు ఆయన గురించి. Last week I was preaching 2 days in his church. నేను బర్క్మన్ గారి చర్చిలో పోయిన వారంలో 2 రోజులు వాక్యానికి పరిచయం చేయడానికి వెళ్ళాను. He's 78 years old. ఆయన ఇప్పుడు 78 సంవత్సరాల వయసు అయ్యి గారు. He's 78 years old. బర్క్మన్ గారి వయసు 78. And still he dances like anything. 78 అయినా కానీ ఆయన ఇంకా డాన్స్ చేస్తూనే ఉంటారు. మనం చప్పట్లు కొట్టాలి. Hallelujah. So I was having lunch with him. నేను ఆయనతో కలిసి మధ్యాహ్నం భోజనం చేస్తున్నాను. So we both are talking together. మాట్లాడుకుంటుంటే So I was eating other things, fish and mutton and chicken. నేనేమో అక్కడ చేప మటన్ అయ్యి తింటున్నాను. And what he was eating, ఆయన ఏమన్నా తెలుసు, ఏం తిన్నారో తెలుసండి? you know what Father Bergmans eats? ఫాదర్ బర్క్మన్ గారు ఏం తిన్నారో తెలుసండి? In the morning, ఉదయం he will have a bowl full of vegetables. ఆయన మొత్తం ఉదయకాలము ఒక పెద్ద గిన్నె నిండా కాయగూరలు తింటున్నారు. Just vegetables. కేవలం కాయగూరలు. In the afternoon, he will have some vegetables and nuts. మధ్యాహ్నం కొన్ని కాయగూరలు, కొంచెం భోజనం. In the evening, he will have the same bowl full of fruits. సాయంకాలం ఏమో అంతే గిన్నె నిండా ఫ్రూట్స్ తింటారు. No rice, no idli, no chapati, no chicken, no mutton, nothing. ఆయన మటన్ కానీ చికెన్ కానీ ఫిష్ కానీ ఏమీ తినరు. Father Bergman says no, he doesn't. No. He says no. ఫాదర్ బర్క్మన్ గారు నోను నేను తిన్నాను అన్నాడు ఆయన. This is what he has been eating for more than 20 years. ఆయన గత 20 సంవత్సరాలుగా అలాగే భోజనం చేస్తున్నారు. He's a man. When I was having conversation more than half an hour. నేను ఒక అరగంట కంటే ఎక్కువసేపు ఆయనతో మాట్లాడాను. In that half an hour, more than 15 minutes he was speaking in tongues. అరగంట ఆయనతో మాట్లాడుతుంటే అరగంటలో 15 నిమిషాలు అన్ని భాషలోనే ఆయన మాట్లాడుతున్నారు. If there is a gap, he speaks in tongues. అసలు మా ఇద్దరి మాటలో 1 నిమిషం గ్యాప్ వచ్చినా ఆయన ఆ గ్యాప్ లో అన్ని భాషలు When you మాట్లాడుతున్నారు. go there, you will always see him pray. మరి ఆయన దగ్గరికి వెళ్ళి చూస్తే ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటారు. He's so active. ఆయన అలాగే దేవునికి Sometimes young pastors you get weak. ఇప్పుడు అంత పెద్ద ఆయన అలా ఉంటే యవనస్తుల పాస్టర్ గారు
అలసిపోయి You are always hungry. ఆకలేసేస్తాను, You are always tired. అలసిపోయాను, You always want to sleep. నిద్ర వచ్చేస్తుందండి. It is not a physical problem, it is a spiritual problem. You are under attack. నేను ఒకటి చెప్పనా, ఈ మాటలు మాట్లాడే వాళ్ళందరూ మీ శరీర రోగం కాదు, ఇది మీ ఆత్మీయ రోగం. అది Right? Yes, sir. When Elijah was attacked by the spirit of Jezebel, ఏలియా యెజబెలు ఆత్మ చేత దాడి చేయబడినప్పుడు physically was exhausted. ఆయన భౌతికంగా చాలా He ran and hid himself under a small tree. ఆయన ఎంత వేగంగా పరిగెత్తేసి ఒక చెట్టు కింద He కూర్చున్నాడు. said, "Oh Lord, stop me! Stop! That's it. I want to die." దేవా నాకు చంపేను ఆయన అని ప్రార్థన చేశాడు. My dear children of God, ప్రియమైన దేవుని బిడ్డలారా, if you are so tired physically, it means you don't want to pray. I tell you, you might be under attack. అమ్మా చెప్పనా, శరీరంలో అలసిపోయాలనే మాట ఎక్కువ వాడుతున్నావంటే దేవుని బిడ్డగా నీవు ఆత్మీయముగా చచ్చిపోతున్నావు, ఆత్మీయ రోగంతో పీడించబడుతున్నావు. Third, you are pulling away from godly relationships. చెప్పాలంటే దైవ సంబంధమైనటువంటి ఆ బాంధవ్యం నుంచి నువ్వు కొంచెం దూరంగా నెట్టివేయబడుతున్నావు. You don't want to have godly people around you. అసలు నీకు నీ చుట్టూ ప్రార్థన వాక్యం అనే దేవుని బిడ్డలు ఉండడం నీకు ఇష్టం ఉండదు. Now you are not talking with your pastor. నువ్వు పాస్టర్ గారితో ఎక్కువ నువ్వు మాట్లాడవు. Nowadays you are hiding from the pastor. నువ్వు ఇటీవల పాస్టర్ గారికి దూరంగా వెళ్ళిపోతావు. You are coming late to the church. చర్చికి వచ్చేదేమో లేట్గా వస్తావు. And before say amen, you are in the corner of the room. ఆమేన్ అనేటప్పటికి ఆచరణ వెళ్ళిపోతావు. Ay, Bob. You don't want to have godly relationship. అసలు నీకు దైవ సంబంధమైనటువంటి లక్షణాలు దైవికమైన వ్యక్తులతో నీకు ఉండాలనిపించట్లేదు. Those days you could attend the midweek prayers, you attend the Bible studies, you attend the fasting prayers, but nowadays you don't come. అసలు ఒకప్పుడు ఏ ప్రార్థన అంటే ఆ ప్రార్థనకు వచ్చేసి నువ్వు ఈ మధ్య నువ్వు చాలా ప్రార్థనలకు రావట్లేదు. You are under attack. నేను చెప్పనా, నీవు ఒక పెద్ద దాడి చేయబడుతున్నావు. The spirit of Python, it knows that God has a plan and purpose in your life. He is squeezing the breath out of your life, so he is keeping you away from the godly people, godly relations. జాగ్రత్తగా వినందుకు వెళ్తావు. నిన్ను ఎలాగైనా నీ లైఫ్లో దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక ఎంతో అద్భుతంగా ఉంది కాబట్టి నిన్న దైవ ప్రణాళిక నుంచి దూరం చేయడానికి ఈ పాము ఈ యొక్క కోరల చేత నిన్ను చుట్టేసి 80% దైవికమైన వాతావరణంలో నీకు ఆసక్తి లేకుండా నిన్ను దూరంగా పెడుతుంది. Do I say something to you? నేను మీతోటే మాట్లాడుతున్నానంటారు, మాతోటే దేవుడు మాట్లాడుతున్న అన్నవారు మాట్లాడారు. Can you understand? మాకు అర్థమవుతుంది అన్నవారు మీరు మాట్లాడారండి. Can you see yourself in that place? ఎవరి గురించి చూడకండి, మీ గురించి మీకు ఏమైనా అర్థమవుతుందా? Don't get scared. భయపడిపోవద్దు. Tonight God has brought us here. విడిపిస్తాడు. Hallelujah. Hallelujah. We are going to deal it tonight. ఈ రాత్రి దానితో మనం డీల్ చేయబోతున్నాం. Amen. Amen. One more symptoms. మరొక లక్షణం, Old habits are coming up again. పాత అలవాట్లు చూడండి, పాత అలవాట్లు మనలో పోయిన అవి మళ్ళీ పైకి వస్తున్నాయి. See, those things I hated it once. ఒకప్పుడు నేను అసహించుకున్న అలవాట్లు, I hated it completely వాటిని పూర్తిగా అసహించుకున్నాను. because that's what destroyed my life. వాస్తవంగా నా జీవితాన్ని ఏ అలవాట్లయితే నాశనం చేశాయో, But now slowly it's creeping up. ఇప్పుడు ఆ అలవాట్లే నాకు ఇష్టమైపోతున్నాయి. It's coming up. నెమ్మదిగా మళ్ళీ వాటినే పాటించాలనుకుంటున్నాను. My dear brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, if that's you, you are under attack. అమ్మా ఒక నీకు అలా అనిపిస్తే నువ్వు ఒక పెద్ద దాడిలో ఉన్నావు అన్న మాట నీకు దేవుడు చెప్తున్నారు ఈ రాత్రి. Satan is squeezing the life of God out of you.
నీలో ఉన్న దేవుని జీవమును సాతానుడు మింగేస్తున్నాడు, పిండేస్తున్నాడు. If he could attack Paul and Silas, why not you and me? పౌలు శీల లాంటి దైవజనుల మీదనే ఈ దాడి జరిగితే నీ మీద నా మీద ఎందుకు జరగదు? If you are here, we are going to ask the help of God. ఒకవేళ అది నేనేంటంటే నీకు అనిపిస్తే నీ దేవుడిని నువ్వు అడగొచ్చు. Lord, help me. తండ్రి నాకు సహాయం I చేయి. am going to pray. నేను ప్రార్థన I చేస్తాను. am going to pray. నేను ప్రార్థన చేస్తాను. I am going to pray. నేను ప్రార్థన చేస్తాను. Hallelujah. హల్లెలూయా. So Paul and Silas are on the way to pray. పౌలు శీలలు ప్రార్థనా స్థలానికి వెళ్ళుచున్నారు. I don't think I finished the sermon. I didn't finish. ఈ ప్రసంగం గారు పూర్తవుతుంది నేనైతే అనుకోవట్లేదు. I've just started. ఇప్పుడు ఇంకా అసలు మొదటి పదవి దగ్గరే ఉన్నాం మనం. Some people are ready to pray now. ప్రార్థన చేసేద్దాం అనుకుంటున్నారు. So these are the symptoms ఇవన్నీ ఏంటంటే లక్షణాలు. that we have been already under attack. మనం ఇప్పటికే ఆ దాడి మన మీద జరుగుతుంది అనడానికైనా లక్షణాలు ఇవి. అర్థమైన మాత్రం Hallelujah. Let me give some more examples how Satan stops us. Amen. The plan of God in your life. మన జీవితంలో దేవుని ప్రణాళికను వాడు ఎలా దోచేస్తున్నాడో మరొక మాట చెప్తాం మీకు. When Paul realized that woman is not a woman of God, that woman is filled with the spirit of Python. ఆ యొక్క స్త్రీ ఈ తాచుపాము లాంటి కోరలు కలిగినటువంటి ఆ పాము చేత పీడించబడుతుంది, ఆ దయ్యం చేత పీడించబడుతుంది నాకు తెలిసాక Immediately turned towards that woman and said, he cast that spirit out of her. వెంటనే ఆయన ఆమె వైపు తిరిగి ఆమెలో ఉన్న దయ్యమా పొమ్మని గడగొట్టాడు. Hallelujah. You know what happened? ఏం జరిగింది తెలుసా? The problem started. సమస్య మొదలైపోయింది. People should be happy because a woman was being delivered from a Satan. చూడండి, ఒక అమ్మాయి దయ్యము చేత విడిపించబడితే ప్రజలు సంతోషించాలా లేదా? మాట్లాడండి. But here the problem started. ఎక్కడైతే విడిపించబడినందుకు గొడవైంది. Because the spirit inside her was a spirit of divination which brought forth a lot of profits to her masters. ఇప్పుడు ఆమెలో ఉన్నది ఒక దయ్యము కాబట్టి ఆ దయ్యము తమ యజమానులకు చాలా లాభాలు చేకూర్చింది కాబట్టి, Because it's a fortune telling spirit. ఎందుకంటే సోది చెప్పే దయ్యం కదా ఇది. Because even we have in our villages or in our cities these kind of spirits. మన ఊర్లో మన గ్రామాల్లో ఈ దయ్యాలు ఎక్కువ ఉంటాయి. Even pastors should be very careful. పాస్టర్ కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ దయ్యాల చేత. That there is a counterfeit gifts. కొన్ని ఏంటంటే ఉన్న వరములకు ప్రతిఘటించే వరాలు ఉన్నాయండి. The gift of prophecy, it has a counterfeit, that is a gift of, that is a spirit of divination. చూడండి, ప్రవచన వరం ఉంది కదండి. ఈ ప్రవచన వరమును ప్రతిఘటించే మరొక వరం ఉందండి, అదే సోది చెప్పే వరం. If God has blessed you with the spirit of the gift of prophecy, దేవుడు మిమ్మల్ని కానీ ప్రవచన వరముతో నింపితే, and if you don't walk in the light, నీవు కానీ దేవుని వెలుగులో నడవకుండా ఉంటే, if you lose your fruit of the spirit, ఆత్మ ఫలమును కానీ నువ్వు పోగొట్టుకుంటే, and if you start to engage in sinful acts in your life, నీ జీవితంలో పాప సంబంధమైన లక్షణాలు ఉంటే, this gift of prophecy will go out of you and the spirit of divination will come inside you. నీలో ఏమైపోతుందంటే నీవు అదే వరములో ఉన్నా అనుకున్న సమయంలో నీలో ఉన్న వరం వెళ్ళిపోయి సోది చెప్పే వరం నీలోకి వస్తుంది. Both the gift of prophecy and the spirit of divination, both are equal. You cannot find it out. ఒక రీతిగా చెప్పాలంటే ప్రవచన వరమును ఈ సోది చెప్పే వరమును ఇంచుమించుగా దాదాపు ఒకేలా ఉంటే మనం పసిగట్టలేము. Many men of God, they are operating in the divination, spirit of divination. చెప్పాలంటే చాలా ఎక్కువ మంది దైవజనులు ఈ సోది చెప్పే ఆత్మ చేతనే నింపబడున్నారు. So you may ask, this is not the subject, I don't know why I am speaking. ఇది సబ్జెక్ట్ కాదు, ఇది మన అంశం కాదు, కానీ ఎందుకో దేవుని ఆత్మ But I tell you, how should I find out whether this is a gift of prophecy or the spirit
spirit of divination simply by their fruits. ప్రార్థన మనం చూడండి, అది ప్రవచన వర్మ, నిజముగా దేవుడిచ్చిన ప్రవచన వర్మ, సోది చెప్పే వర్మ అని మనకు అర్థం అవ్వాలంటే వారి యొక్క ఫలమును మనము గమనించాలి. Hallelujah. హల్లెలూయా. And that spirit went out of the women. ఆ స్త్రీలో నుంచి ఆ దెయ్యం వెళ్ళిపోయింది. And the whole city gathered and started to beat Paul and Silas. ఇప్పుడు పట్టణమంతా వచ్చి పౌలు శిలను కొట్టడం మొదలు పెట్టారు. They said, "You are not going to speak about this Jesus in the city of Philippi." వారు ఇగో ఈ యేసు గురించి నువ్వు మాట్లాడకూడదు అని వారు ఖచ్చితంగా So చెప్పారు. the spirit of divination stopped Paul and Silas not to preach the gospel in that city. ఆ పట్టణములో యేసు ప్రభువును గూర్చిన వార్తను ప్రకటించకుండా ఈ దయ్యము అడ్డగించిందన్నమాట. Now listen very, very carefully. అమ్మ వినాలని అందరూ. Here, what the spirit of Python does is, it silences the voice of Paul and Silas. ఈ యొక్క సర్పం లేక పుతోను దయ్యం యొక్క ఉద్దేశం ఏంటంటే పౌలు శీల యొక్క శబ్దాన్ని, స్వరాన్ని మోగబోయేలాగా చేసింది. Silence the voice of Paul and Silas. పౌలు శీలకు నోరు పెగలకుండా, మాట్లాడకుండా నిశ్శబ్దం చేసేసింది. Paul and Silas were there in the city of Philippi to preach the gospel. సువార్త ప్రకటించుటకు పౌలు శీలలు వారు ఫిలిప్పి పట్టణంలో ఉన్నారు. If he is able to silence the voice of Paul and Silas, silence it, then he can stop the revival. పౌలు శీల యొక్క స్వరపేటి లేకపోతే మోగబోయేలాగా మాట్లాడకుండా చేయగలిగితే సువార్త ప్రకటించబడదు కదా. Already Satan tried with Job. అమ్మా, ఇప్పటికే యోబు ట్రై చేశాడు యోబు విషయంలో. When he was inflicted by the wounds, అతడు ఈ శరీరమంతా కూడా గాయాలైపోయి జబ్బులతో ఉన్నప్పుడు even the wife of Job came to Job and said, "Job, curse God and die." యోబు గారి భార్య వచ్చి ఏం చెప్పింది? దేవుని దూషించి మరణం. శపించి చచ్చిపోమా. He tried to, silence the voice of Job, but Job said, "Satan, you cannot silence my voice. I tell you, even if this whole body destroys, I will keep shouting that, my God is my Savior." హల్లెలూయా. యోబు భార్య వచ్చి ఆ మాట చెప్పడం ద్వారా సాతాను ఉద్దేశం ఏంటంటే యోబు గారి యొక్క స్వరమును నిశ్శబ్దం చేద్దామని. కానీ యోబు చేతులు చెబుతామా, ఒప్పుకుందామా? యోబు అన్నాడు, ఇదిగో దేవుడే నన్ను చంపినను, నేను ఆయనను విడిచిపెట్టను. Job said, "My Redeemer lives." నా విమోచకుడు సజీవుడు. Satan, you cannot silence my voice. సదనా నీవు నా నోరు నొక్కలేవు. I will preach the gospel. నేను సువార్త ప్రకటిస్తాను. I will preach the gospel. నేను సువార్త ప్రకటిస్తాను. I tell you, Satan couldn't silence the voice of Paul and Silas. సాతానుడు పౌలు శీల నోరు నొక్కలేకపోయాడు. But కానీ some of our voice has been already silenced. కనుక పుస్తకం ఇప్పటికే మనలో చాలా మంది నోళ్ళు వాడు నొక్కేశాడు. For example, ఉదాహరణకు now some of you cannot share the gospel to others because you have lost your testimony because of your children. మీలో చాలా మంది, కొంతమంది మీ పిల్లలను బట్టి మీ సాక్ష్యం పోయింది. అందుకని మీరు ఇప్పుడు సువార్తను ఇతరులకు ధైర్యంగా చెప్పలేని స్థితిలో ఉన్నారు. Tonight the Spirit of God is speaking. ఈ రాత్రి దేవుడు నాకు మాట్లాడుతున్నాడు. Once you have been preaching, ఒకప్పుడు మీరు సువార్త బాగా చెప్పేవారు. once you have been fired for God, ఒకప్పుడు మీరు దేవుని కోసం రోషం కలిగి అగ్ని చేత మండించబడిన వ్యక్తులుగా ఉన్నారు. now you have been silenced. కానీ ఇప్పుడు మీరు సైలెంట్గా ఉన్నారు. You cannot preach the word of God in your village మీ ఊర్లో మీరు ప్రసంగం చేయలేకపోతున్నారు. because you have lost your testimony because of your children. ఎందుకంటే మీ పిల్లలను బట్టి మీ సాక్ష్యం పోయింది. The spirit of Python has silenced your
testimony, your voice. ఈ యొక్క పుత్తోలు దయ్యం నీ యొక్క స్వరాన్ని మోగపోయేలాగా నీ నోరుని నొక్కేసింది. Lord is speaking tonight. దేవుడి రాత్రి మాట్లాడుతున్నాడు. Is your voice being silenced? నీ నోరు నొక్కబడింది కదా. Particularly because of your testimony, you lost your testimony. ముఖ్యంగా నీ సాక్ష్యాన్ని పోగొట్టుకున్నావు, అందుకే నీ నోరు నొక్కబడింది. Because in Revelation chapter 12 the Bible says they overcome Satan by the word of their testimony. ప్రకటన పుస్తకం 12వ అధ్యాయంలో ఉంటుంది, వారు తమ సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. By the word of their testimony. వారి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు. Do you understand what I'm saying? నేను మాట్లాడేది ఎంతమందికి అర్థమవుతుందంటే, See, I'm a preacher right now, right? నేను ప్రసంగికుడిని కదా, I'm a pastor. నేను పాస్టర్ గారిని కదా, I have 3 daughters. నాకు 3 అమ్మాయిలు. For example, ఉదాహరణకు, if one of my daughter goes away from the Lord, నా కూతురులో ఒక కూతురు గాని దేవునికి దూరం అయిపోతే I'll be silenced. నేనేం మాట్లాడతానండి? I can't speak. నేను అంత మాట్లాడలేను. It's finished. అయిపోయింది నా పని అంతే. Maybe if I lose my testimony, ఒకవేళ నా సాక్ష్యాన్ని నేను పోగొట్టుకుంటే I cannot preach. ప్రసంగించలేను. My voice will be silenced. నా నోరు నొక్కబడినట్లే. We need our voice. మనకి గట్టిగా మాట్లాడే దమ్ము ఉండాలి. We need our testimony. మనకు సాక్ష్యం ఉండాలి. It is our testimony speaks. Our life speaks out louder than my words. అసలు నేను మాట్లాడే దానికంటే నా సాక్ష్యమే, నా మాటల శబ్దం కంటే నా సాక్ష్య జీవితం శబ్దమే గంభీరంగా ఉండాలి, అందరికీ వినబడతాయి. The spirit of Paitana, maybe it is squeezing your husband. ఇదిగో ఈ పుత్తోలు దయ్యం నీ భర్తను పిండేస్తుంది, మింగేస్తుంది. It is squeezing your wife. నీ యొక్క భార్యను మింగేస్తుంది. It is squeezing one of your child at home. నీ బిడ్డల్లో ఒక బిడ్డను పుత్తోలు దయ్యం మింగేస్తుంది. Because of that you have lost your voice. అందుకనే నీ నోరు నొక్కబడింది. Is it happening in your home? జరుగుతుందా? నీ ఇంట్లో జరుగుతుందా? Today we are going to pray. ఈ రాత్రి ప్రార్థన చేద్దాం. Today we are going to pray again the spirit. మనం ఆత్మలో ప్రార్థన చేద్దాం ఈ రాత్రి. Hallelujah.